హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా నీడీ పీపుల్కి శారీ ఇస్తాను. మీకు దగ్గరలో కూడా ఎవరైనా అలా నీడీ పీపుల్ ఉంటే గనుక తప్పకుండా వీడియో తీసి పంపించండి అన్నప్పుడు శంషాబాద్ నుండి ప్రియాంక గారు నాకు ఈ వీడియో అయితే పంపించారు కదండి. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. నా పేరు నరసమ్మ. నరసమ్మనా, ఇక్కడ ఏం చేస్తారు మీరు? పార పని చేసుకుంటాం. పార పని చేసుకుంటారా? మీ హస్బెండ్ పారకడే. ఏ ఊరు మీది? అది చోడపురం. చోడపురమ్మా. ఇక్కడికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నా 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి పార పని చేసుకుంటున్నారా? పిల్లలు ఊర్లలో ఉంటారా? ఊర్లలో. ఊర్లలో ఉన్నారా? అయితే నేను ఎందుకు వీడియో తీస్తున్నా అంటే హ్యాపీ మామ్ టాక్స్లో మా ఇంటి ఆడపడుచు ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట వేణి మేడము. సో వాళ్ళు శారీస్ ఇస్తూ ఉంటారనమాట. ఇట్లా శారీ కొనుక్కోలేని వాళ్ళకు కానీ పట్టు శారీస్ కొనలేని దాంట్లో ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి శారీస్ డొనేట్ చేస్తుంటారు. సో మెనీ నుంచి నేను వచ్చిన శారీస్ వస్తే ఇవ్వడానికి, సో నేను అందుకోసం వీడియో తీసుకుంటున్నాను. ఒకవేళ శారీ మీకు ఇవ్వమంటే నేను ఇచ్చేస్తాను, ఓకేనా? చూడండి. పిల్లలందరూ అక్కడే ఉంటారా? ఊర్లలోనే ఉంటారు. ఎంతమంది పిల్లలు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారా అక్కడ? ఓకే. చూసారు కదండి, ఈ వీడియో అయితే ప్రియాంక గారు నాకు పంపించి 1 మంత్ అవుతుందండి. నేనప్పుడు నర్సమ్మ గారి కోసం ఈ శారీ పంపిస్తున్నాను అని వీడియో కూడా పెట్టాను కదండి. అప్పుడే ఈ శారీ పంపించాను, ప్రియాంక గారు రిసీవ్ చేసుకున్నారు. ఈ శారీ తీసుకుని ప్రియాంక గారు అయితే నర్సమ్మ గారి ఇంటికి కూడా వెళ్ళారండి. కానీ అప్పుడు వాళ్ళు ఊరెళ్ళారంట. అప్పటి నుంచి ప్రియాంక గారు అయితే వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్ళి వస్తూనే ఉన్నారు. వాళ్ళైతే రాలేదంటండి. వాళ్ళ బ్రదర్ కూడా రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళు వచ్చారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూనే ఉన్నారనమాట. అయితే ఇప్పుడు నర్సమ్మ గారు వాళ్ళ ఊరికైతే వచ్చారంట. సో ఈరోజు ప్రియాంక గారు శారీ ఇచ్చేసి నర్సమ్మ గారికి నాకు వీడియో పంపించారు. శారీ తీసుకున్నాక నర్సమ్మ గారి ఆనందం ఒకసారి చూడండి. ఈరోజు నుండి 2 డేస్ అవుతుందా వచ్చి? వర్క్ వెళ్తున్నారా? ఇంటి వరకు వద్దాం అనుకుంటున్నాం, మీరే దారిలో కలిసిరు కదా. అది నేను అప్పుడు వీడియో తీసుకున్నాను కదా, వేణి మేడం పంపిస్తున్నారని. శారీ మీకోసం శారీ పంపించారు, ఎదిగండి. నేను చాలా వెయిట్ చేసిన మీకు ఇవ్వడానికి. ఓపెన్ చేసి చూసుకో. బాగుందా శారీ? బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వెళ్ళండి, వర్క్ వెళ్ళండి. చూసారు కదండి, శారీ తీసుకున్న తర్వాత నరసమ్మ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అయితే ప్రియాంక గారు వాళ్ళ ఇంటికి శారీ ఇవ్వడానికి వెళ్తూ ఉండగా నరసమ్మ గారు వీళ్ళందరూ కలిపైతే వాళ్ళ వర్క్కి అయితే వెళ్తూ ఉన్నారంట. ఆన్ ది వేలోనే వాళ్ళు కలిసారంట. సో అందుకని ఇంకా ప్రియాంక గారు ఆన్ ది వేలోనే శారీ ఇచ్చేసి వీడియో తీసి అయితే మన కోసం పంపించారండి. ప్రియాంక గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు వేరే వాళ్ళ కోసం ఆలోచించి వాళ్ళకి శారీ ఇవ్వమని నాకు వీడియో తీసి పంపించారు. నేను మీకు శారీ అయితే పంపించాను. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో లేకపోతే మీరు వాళ్ళ కోసం ఎన్నో రోజులు వెళ్ళారు. అలాగే మీ బ్రదర్ని కూడా రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళు వచ్చారా లేదా అని చెప్పేసి చెక్ చేయిస్తూనే ఉన్నారు. నాకు రెగ్యులర్గా మీరు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. నేను ఇంకా శారీ ఇవ్వలేకపోతున్నాను మేడం, నరసమ్మ గారు రాలేదు, మా బ్రదర్ వెళ్ళి రోజు చెక్ చేస్తూనే ఉన్నారు, వాళ్ళు రాగానే శారీ ఇచ్చేస్తాను మేడం అని మీరు నాకు మెసేజ్లు పెడుతూనే ఉన్నారు. వేరే వాళ్ళ కోసం ఇంతగా ఆలోచించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా ఇలా వేరే వాళ్ళ కోసం ఆలోచించి ముందుకు వచ్చి వాళ్ళు శారీస్ ఇవ్వడానికి ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి శారీస్ అందిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నలుగురికి సహాయం చేయాలని నేను చేస్తున్న ఈ ప్రయాణంలో మేము కూడా మీకు తోడున్నాము అని చెప్పేసి మీరందరూ కూడా నాకు తోడుగా ఉండి
మీకు వీలైనంత వరకు మీరు గుడిసెల దగ్గరికి వెళ్ళి నా తరపున మీరు నేను వెళ్ళలేని ప్లేసులకు కూడా మీరు వెళ్ళి మీరు శారీస్ అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ యూట్యూబ్ ద్వారా నాకు చాలా మంచి మనుషులైతే నాకు పరిచయం అయ్యారు. దానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇలా హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్న ఏ ఒక్కరి ఫేసు కూడా నాకు తెలియదండి. వాళ్ళెవరికి కూడా నేనెలా ఉంటాను అనేది వాళ్ళకు కూడా తెలీదు. అయినా సరే హెల్ప్ చేయాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చి నాతో పాటు నడుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇంకా ఎవరైనా సరే మీరు కూడా ఇలాగే వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే కనుక తప్పకుండా వాళ్ళ వీడియోస్ తీసైతే నాకు పంపించండి. నాకు చేతనైన సహాయం నేను చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈరోజే ఫస్ట్ టైం హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.